విపత్కర సమయంలో బీఆర్ఎస్ నేతలు సోషల్ రెస్పాన్సిబిలిటీ మరిచి సోషల్ మీడియాలో ట్వీట్లు పెడుతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. వరద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే వర్షాలకు తీవ్ర నష్టం వచ్చిందని ఆరోపించారు కాంగ్రెస్ లీడర్లు. వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేస్తున్నారన్నారు ఏఐసీసీ కార్యదర్శి సంపత్. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు రాజకీయ లబ్ధి కోసమే విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీకి సీఎం లేఖ రాశారని, కేంద్రం పెద్ద మనసుతో రాష్ట్రానికి నిధులు విడుదల చేయాలన్నారు సంపత్. రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కూడా లేఖ రాయడం జరిగింది. దాదాపు 2,800 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనా వేసి ఈరోజు నివేదిక పంపించారు. కనుక వెంటనే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పక్షాన కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విపత్కర పరిస్థితులలో గౌరవ ప్రధానమంత్రి వెంటనే పెద్ద మనసుతో సహకరించి నిధులు విడుదల చేయాలని. వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమైందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. ఈ విపత్కర సమయంలో ప్రజలకు భరోసా ఇస్తూ సర్కార్కు సలహాలు ఇవ్వాల్సిన ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించారు. ఏపీలో జగన్ కు 11 సీట్లే వచ్చినా ప్రజల్లో ఉన్నాడని, ఇక్కడ 39 సీట్లు ఇచ్చినా కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని విమర్శించారు మహేష్ కుమార్. టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఈ సమయంలో ప్రజలతో తిరుగుతూ వరద ప్రాంతాలు సందర్శిస్తూ ప్రజలకి భరోసా ఇస్తూ అవసరం అనుకుంటే ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి సలహాలు, సూచనలు ఇవ్వాల్సినటువంటి ప్రధాన బాధ్యతలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ కే పరిమితం అవడం అనేది చాలా బాధాకరం. భారీ వర్షాలకు మంచిర్యాల జిల్లాలో నీటిలో మునిగిన పంట పొలాలను పరిశీలించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కాంట్రాక్టర్లను కోటీశ్వరులను చేసేందుకే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పిదాల వల్లే వర్షాలకు ఇప్పుడు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. బ్యాక్ వాటర్ తో నష్టపోతున్న రైతులకు అండగా ఉంటానన్నారు ఎమ్మెల్యే వివేక్. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేవలం కమిషన్ల కోసం ప్రాజెక్టు. డెఫినెట్లీ రైతులు కూడా ఎక్కడ కూడా ఆందోళన పడేది అవసరం లేదు. ఒక నెల ఇక్కడక్కడ కావచ్చు, కానీ అందరికీ ఎక్కడైతే పంట నష్టపోయిందో అందరికీ నష్టపరిహారం ఇప్పించేలాగా చేపిస్తానని చెప్పి భరోసా ఇప్పిస్తూ మీరందరూ కూడా ఎప్పుడు ఏది ఉన్నా కానీ నాకు ఫోన్ చేయండి, నేను అందుబాటులో ఉంటా. పెద్దపల్లి జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పర్యటించారు. కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో వరద ప్రవాహంలో గల్లంతై చనిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల ఎక్స్గ్రేషియా చెక్కులను బాధితులకు అందజేశారు ఎంపీ వంశీకృష్ణ. వరద బాధితులకు అండగా ఉంటామన్నారు. ఇష్యూస్ ఎక్కడెక్కడైతున్నాయో, నీటి సమస్యలు ఎక్కడైతున్నాయో ఇమీడియట్గా రెస్పాన్స్ టీం వెళ్ళి ప్రభుత్వ తరఫున సహకారం ఇస్తుంది. ప్రభుత్వం తరఫున పవన్ గారి ఫ్యామిలీకి, మరి కుమార్ గారి ఫ్యామిలీకి 5 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రభుత్వ తరఫున సహకారం ఇవ్వడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. శ్రీరాంపూర్, ఓదెల, సుల్తానాబాద్, ఎలియేడి 4 మండలాల్లో చాలా వర్షం కురిసింది. దాంతోనే కొంచెం వాగులు, వంకలు 5-6 గంటలు బాగా పొంగి పొరలడం, మరి అనుకోకుండా వరద వచ్చి ఆ వరదల కొట్టుకుపోవడంతో చనిపోవడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలోని ఫ్లడ్ ఎఫెక్ట్ ఏరియాలో కాంగ్రెస్ బృందం పర్యటించింది. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు నిజాం సాగర్ ప్రాజెక్టుతో పాటు శ్రీరామ్ సాగర్ ను సందర్శించారు. ఎస్ఆర్ఎస్పీకి వస్తున్న గోదావరి వరద ఉధృతిని పరిశీలించారు. వరద బాధితులను ఆదుకుంటామని చెప్పారు కాంగ్రెస్ నేతలు. ఎక్కడ కూడా వాటర్ గురించి రైతులు ఆందోళన పడేది లేదు. దాన్ని బాగా ఎక్కడైనా పంట నష్టం కానీ ఇంకోటి గ్రామాల్లో నష్టం కావద్దని సీఎం గారు ఆదేశాలు మనకు ఇంజనీర్స్ కానీ, కలెక్టర్స్ కానీ, ప్రజాప్రతినిధులు కానీ అందరం తిరుగుతూ ఉన్నాం. ఏదైనా పంట వేసుకున్న రైతులు దాని వాల్యుయేషన్ ప్రకారం చూసి నష్టపరిహారం కూడా ఇస్తారు. నల్గొండ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా నిర్వహిస్తున్న భూ సర్వేలో ప్రతి రైతుకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు మాజీ మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం నాయకుడి తండాలో భూ సర్వేను పరిశీలించారు నేతలు. ప్రతి గ్రామ పంచాయతీలో సర్వే చేయించి ప్రతి రైతుకు పట్టా పాస్బుక్ అందజేస్తామని చెప్పారు. అదే ఈ 666 ఎవరెవరికి వచ్చింది, వాళ్ళు భూమి మీద ఉన్నారా లేదా అని రాసుకొచ్చి మాకు చూపిస్తాడు. 644 ఎకరాలకు చేసేసినటువంటి ఫలాని రామయ్య నుంచి రంగయ్య, మంగయ్య దాకా ఉన్నారని చెప్పి ఆ లిస్ట్ ఇస్తాడు. వాడు ఆ భూమి మీద ఉన్నోడే నా కాదా అనేటువంటి విషయం. కానీ ఇక అది చూసిన తర్వాత 660కి అది అయిపోయినాక మళ్ళీ 222 ఏమైంది, ఎంతమంది ఉన్నారు?
జగిత్యాల జిల్లా కోరుట్లలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత జువ్వాడి నరసింగరావు. కాంగ్రెస్ సర్కార్ అన్ని వర్గాల వారికి అండగా ఉంటుందని చెప్పారు.